కొన్ని పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోగ నిర్ధారణ పరీక్షల కంటే తక్కువ ఇన్వాసిన్ పద్ధతిలో వ్యాధులను పసిగట్టి గుర్తించడానికి కుక్కల శక్తివంతమైన ముక్కులు వైద్యంలో ఉపయోగించబడుతున్నాయి. కుక్కల క్యాన్సర్ను ఖచ్చితంగా గుర్తించగలవు, మూర్ఛలను అంచనా వేయగలదు మరియు రక్తంలోని చక్కెర, క్షయ, మలేరియాను గుర్తించడానికి ఉపయోగించబడుతున్నాయి. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ది లారెన్స్ 1989లో మొదటిసారిగా క్యాన్సర్ను గుర్తించేందుకు కుక్కలను ఉపయోగించారు. కుక్కలకు ప్రత్యేకంగా స్మెల్లింగ్ ఆర్గాన్ ఉంటుంది. దానినే ఒమేరా నసల్ ఆర్గాన్ అని లేదా జగాప్సన్ ఆర్గాన్ అని కూడా పిలుస్తారు. కుక్కల నోటి పైకప్పు పైన ఉన్న ఒక ప్రత్యేక అవయవం ఇది. దీన్ని ఫెరోమెన్ అంటారు. దీని ద్వారా జంతువులు ఒకే జాతికి చెందిన వాటితో కమ్యూనికేట్ చేయడానికి, కుక్కలు వాటి భయం, బాధను తెలియజేయడానికి, తల్లి మరియు పిల్లల మధ్య బంధాన్ని పెంచడానికి ఫెరోమోన్లు ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలు కానీ ఇతర వస్తువులను గుర్తించే సామర్థ్యం తోడేళ్ల కంటే కుక్కలోనే ఎక్కువగా ఉంటుందంట.